పొంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన వాహనానికి నిప్పు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇల్లు వాహనాల టార్గెట్గా టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. పొంగనూరులో టీడీపీ శ్రేణుల దాడులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన వాహనానికి నిప్పు పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలు ఇల్లు వాహనాల టార్గెట్గా టీడీపీ నేతలు దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, అయితే పొంగనూరులో టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందినటువంటి వాహనాన్ని ఇప్పుడే కొద్దిసేపు క్రితం నిప్పు పెట్టారు టీడీపీ శ్రేణులు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కార్యకర్తలను టార్గెట్ చేసుకుంటూ గత 4 రోజులుగా దాడులు చేస్తున్న నేపథ్యంలో రాజంపేట ఎంపీ ఈ రోజు పొంగనూరుకు మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డప్ప నివాసానికి చేరుకున్నారు. వచ్చినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా 4 వైపులా కూడా మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి 4 వైపులా కూడా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకుని రాళ్ల దాడి కురిపించారు. ప్రస్తుతం ఆయన నివాసం వద్ద ఇప్పటికీ కూడా రాళ్లతో దాడులు చేస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు అదనపు బలగాలు తీసుకొచ్చినప్పటికీ కూడా వాళ్ళని కట్టడి చేయటం ఇక్కడ పోలీసులకు సత్యమైన సాగుగా తయారైంది. ప్రధానంగా రెడ్డప్పకు చెందినటువంటి మాజీ ఎంపీ రెడ్డప్పకు చెందినటువంటి స్కార్పియో వాహనాన్ని అక్కడ పార్కింగ్ చేస్తున్నటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా నిప్పు పెట్టి ఆయన పైన రాళ్లదాడి చేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఇక్కడ రాళ్లదాడి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే లాండ్ ఆర్డర్ పరిస్థితి చేజారిపోయింది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎంపీ రెడ్డప్ప ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దళిత నాయకుడిగా 2 సార్లు చిత్తూరు ఎంపీగా వచ్చేసినటువంటి నాకే రక్షణ కల్పించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు లాండ్ ఆర్డర్ వ్యవస్థ రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు సూచించిన విధంగానే ఈ యొక్క పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు రక్షణ కల్పించట్లేదంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున యొక్క టీచర్స్ కాలనీలో ఉన్నటువంటి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి 4 దిక్కులో కూడా టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. ఇదే నివాసంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఉదయం నుంచి కూడా ఆయన ఒక్కడుగు కూడా బయటకు పెట్టనీయకుండా లోపల ఉంటూ బయటకు వెళ్ళనీయకుండా వారంతా కూడా రాళ్లదాడి చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆయన మిథున్ రెడ్డి గారు వచ్చినటువంటి వాహనాలు కూడా మొత్తం 7 వాహనాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. థ్యాంక్ యూ మూర్తి.